ఈ నవరాత్రులలో భవానీ మాలను ధరిస్తూ ఉంటారు ఓకే. చాలా మంది పిల్లలు, పెద్దలు, పడుచువాళ్ళు అంతా కూడా. అది అమ్మాయిలు, అబ్బాయిలు, మహిళలు, పురుషులు అవును. అందరూ కూడా భవానీ మాల ధరిస్తూ ఉంటారు. ఈ భవానీ మాలను ఎన్ని రోజులు ధరించాలి అనేది ఒక సందేహం అయితే, ఈ భవానీ మాలను ధరించిన తర్వాత ఎలాంటి ఆచారాలు, ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఎందుకంటే చాలా మంది 9 రకాల గాజులు అని చెప్పేసి కూడా వేసుకుంటూ ఉన్నారు. మహిళలైతే అమ్మవారి మాలను ధరించి పారాని పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా అని అంటున్నారు. మరి అమ్మవారి మాల ధరించినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి రూపాన్నే ధరించాలంటారా? లేకపోతే ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి? ఏం పాటించాలి? ఎంత నియమనిష్టలతోటి ఉండాలి వాళ్ళు? ఎందుకంటే కొంతమంది ఏమో ఒకరు చెప్పారు కదా అని చెప్పేసి మాల ధరిస్తున్నారు. కొంతమంది ఏమో నా ఫ్రెండ్ వేసారు కదా నేను కూడా వేస్తాను అని మాల ధరిస్తున్నారు వాస్తవంగా. కొంతమంది ఏమో వేస్తే మంచి జరుగుతుంది చూడు, ఏం కాదు నేను వేసాను నువ్వు కూడా వెయ్యి, నాకు తోడుంటావు అని చెప్పేసి మాల వేస్తూ ఉన్నారు. చాలా మంది చూస్తున్నాము. ఇలా ఎంతవరకు ఈ విధి విధానాన్ని పాటించాలంటారు? ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్వం నుంచి ఈ మాలలు వేసుకోవటము, ఏ మాలైనా కానివ్వండి వేసుకోవటం, ధారణ అనేది పూర్వం నుంచి మటుకు ఎక్కడా మనకి కనిపించిన ఉదాహరణలు లేవు. ఏ మాల ధారణ అయినా సరేనమ్మా, మనలో ఒక శిక్షణని ఒక పద్ధతిని నేర్పటానికే మాలధారణ. దీన్ని దీక్షాధారణ అని కూడా అంటారు. అది మీరు ఏ దైవానికన్నా చేసుకోవచ్చు. దుర్గామాతకి, వెంకటేశ్వర స్వామికి, నరసింహస్వామికి, అయ్యప్పకి, ఆంజనేయ స్వామి వారికి ఇట్లా రకరకాల మాలలు వేసుకుంటున్నారు. ఏదైనా మనకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, మన జీవితంలో కొన్ని మార్పులు అంటే మంచి మార్పులు అవి మనం తీసుకొచ్చుకోవటానికి, మనం ఏదన్నా ఒక రాంగ్ స్టెప్లో, ఒక రాంగ్ రూట్లో మనం పయనిస్తుంటే మంచి మార్గంలో నడవటానికి ఈ మాలధారణ అనేది మనకు ఉపయోగపడుతుంది. అసలు పెద్దలు ఇది అసలు పెట్టిన దానికోసం. ఇప్పుడు ఎవరైనా కొద్దిగా అలర్చిలగా ఉన్నారు, లేకపోతే చుట్టా బిడి సిగరెట్ కాలుస్తున్నారు, మద్యం చేవిస్తున్నారు, లేకపోతే ఇంకోటి, వీళ్ళని మనం క్రమశిక్షణలో పద్ధతిలో పెట్టాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా వీళ్ళకి ఏదన్నా ఒక ఇది చెయ్యాలి. ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ చేయించుకున్నాం అమ్మా, కుట్లు మాని కుట్లు పదియటానికి ఎన్ని రోజులు? 7 రోజులు, లేకపోతే 9 రోజులు. ఈ 9 రోజుల్లో మనకు ఆపరేషనే ఒక కుట్లు ఆరిపోయి మనం స్వచ్ఛత చేకూరుస్తున్నాం. మనలో ఉన్న దుర్గుణాలు పోవాలంటే కదా. కాబట్టి దానికి ఏం చేశారంటే 40 రోజులు మండల దీక్ష, లేకపోతే 3 మండలాలు, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నువ్వు దుర్వచనాలను బట్టి దీనికి కూడా 3 మండలాలు, లేకపోతే ఏకమండలం, ఇలా మాలధారణ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ మాలధారణలో చాలా మంది బద్ధకస్తులు ఉంటారు. పొద్దెక్కేదాకా నిద్ర లేవరు. కాబట్టి తెల్లారుజామున నిద్ర లేవాల్సిందే, చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే. అమ్మో చలి నాకు వేడి నీళ్ళే కావాలంటారు, వాళ్ళు చన్నీళ్ళు స్నానం చేయాల్సిందే, ఏకభుక్తం ఉండాల్సిందే, చాపేసుకుని చక్కగా నేల మీద పడుకోవాల్సిందే, నియమనిష్టలతో ఉండాల్సిందే, అంటూ ముట్టు సోకకుండా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. గ్రామ పొలి మేరలు దాటి కూడా ఎక్కువగా వెళ్ళొద్దు. ఇంతకు ముందు లాగా గంటల తరబడి మరి ఫోన్లు మాట్లాడుకోవచ్చు అంటే కొద్దిగా ఆఫీస్ వర్క్ కదా, తప్పు కదా. ఆఫీస్ వర్క్ లో అంటలేను అమ్మా, ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఆ మాలాధారణను ధరించిన తర్వాత ఆఫీస్ వర్క్లు మానేసి కూడా మంచి టైం దొరికింది అమ్మవారి సేవలో కాసేపు అమ్మను మొక్కుకున్నాం అంతే, తర్వాత సమయం అంతా కూడా మాట్లాడుకుందామని అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో కూడా ఫోన్లలో మాత్రం ఆ మాటలు మానట్లేదు. మరి అలాంటివి చెయ్యొచ్చు అంటారా? చేయకూడదనే కదా ఈ మాలధారణ అనేది. వాళ్ళు తెలుసుకోవాలి. అసలు ఫోను దరిద్రం నన్ను అడిగితే. ఎవరికైనా రాత్రి పడుకునే ముందు పట్టుకున్నావా తెల్లవాళ్ళు నిద్ర పట్టదు. ఫోన్ ఇలా వేలుతో అన్నావా ఏ ఓటు వస్తాయి నీకు? ఏమి లేదు, ఒక్క నిమిషం అట్లా చూసి పెట్టేద్దామన్నా కూడా గంట పోతుంది. కాబట్టి అసభ్యకరమైన మాటలు మాట్లాడరాదు, ఎవరిని తిట్టరాదు. నువ్వు భవానీ మాల వేసుకుంటే నువ్వు భవానీ మాతవే. ఇతరులను కూడా నువ్వు ఆ గౌరవంతోనే చూడాలి. నువ్వు ఆంజనేయ స్వామి వేసుకో, భవానీ వేసుకో, ఏదన్నా వేసుకో, అదే భావనతో వాళ్ళని చూడాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, తిట్టు అనేది నోటికి రాకూడదు. తర్వాత ఏది పెడితే అది భుజించకూడదు, తినకూడదు. చిన్నుల్లిగడ్డ, పెద్దుల్లిగడ్డ, మాంసము, ఇవన్నీ కూడా వెల్లుల్లి, అదే
చిన్నుల్లిపాయ, పెద్దల్లిపాయ, మాంసము, కోడిగుడ్లు, చేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తినకూడదు. మన నిత్య కాయగూరల్లో కూడా మీకు ఎక్కువగా ఉద్రేకం కలిగించే కాయగూరలు కానీ ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా తినకుండా సాత్విక ఆహారం తినాలి, కారం తగ్గించి తినాలి, ఏకభుక్తం చెయ్యాలి. ఇవన్నీ నియమనిష్టలు ఉన్నాయి. అసలు అలంకరణ అనేది ఏంటండి బయటికి కనిపించేది. నువ్వు అసలు మానసికంగా ఎలా ఉన్నావు మనసులో కదా, నువ్వు మానసికంగా ఎలా ఉన్నావు అది ముఖ్యం. నువ్వు దేవత యందు నీకు మనసు లగ్నమైందుందా లేదా? లగ్నం కావాలంటే మీకు ఎదురుగుండా ఒక మూర్తి ఉండాలి. నువ్వు ఏ మాల అయితే వేసుకున్నావు ఆ మూర్తి మీద నీకు ధ్యాస ఉండాలి కాబట్టి మూర్తి అవసరం. ఇక వేషధారణ అంటారా, నేను ఈ మాల ఈ దీక్ష నేను తీసుకున్నాను అని ఒక ఐడెంటిటీ ఎదుటి వాళ్ళకు కూడా తెలియటం. ఇప్పుడు ఎవరన్నా అనస్పెట్టగా ఎదురు పడతారండి, వీళ్ళు మాల వేసుకుని ఉన్నారని పక్కకు తప్పుకొని పోతారు. కాబట్టి మాలధారణ అందుకు, దానికి చిత్ర విచిత్రాలు చేయాల్సిన అవసరం మటుకు లేదు. తలలో దువ్వెను పెట్టి తల దువ్వచ్చా? అది మాలధారణ చేసేటప్పుడు మనం ఒక ఒప్పందం, ఒక ప్రమాణం అని చేసుకుంటాం. ఏంటి, మధుమాంసాలు ఎలా తినకూడదు, ఏం చేయకూడదు, ఈ రకంగా ఉండాలని మనం అనుకుంటాం కదా. ఆ అనుకున్నప్పుడే ఏకభుక్తం ఉంటావా, లేకపోతే అస్సలు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, పాలు పండు తీసుకుని ఉండేవాళ్ళు కూడా. నువ్వు ఏదైతే మొదటి రోజున సంకల్పం చేసుకుని మాలధారణ చేయటం ప్రారంభిస్తావో అదే చివరి దాకా కంటిన్యూ చేయాలి. ఆ మాలధారణ 40 రోజులు సాగేటప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఈ లోపు పురుడు వస్తుంది, మీరు ఆ గణాంకాలు కూడా కట్టుకోండి. ఎందుకంటే చాలా మంది నీట్ గా దువ్వుతూ ఉంటారు తలని, మరి అందుకే దువ్వెన పెట్టి దువ్వచ్చా అనే సందేహం చాలా మంది. అదేనమ్మా, ఆ దువ్వెన పెట్టి దువ్వటం అనేది కూడా మీరు ముందే నిర్ణయించుకోవాలి. నేను అసలు తల్లో దువ్వెన కూడా పెట్టను, పక్కాగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటే తల్లో దువ్వెన పెట్టకూడదు. తరా ఆడవాళ్ళు అయితే మటుకు చాలా పొరపాటు చేస్తున్నారు. రోజు తలస్నానం చేయటం అనేది తప్పు. మాల ధరించిన వాళ్ళైనా సరే తలస్నానం చేయకూడదు, రోజు చేయకూడదు. మరి పొద్దున్నే 5 గంటలకు ఖచ్చితంగా కంఠస్నానమే ఆడవాళ్ళు తప్పకుండా, పునఃస్త్రీలు మరీ గుర్తు పెట్టుకోండి, కంఠస్నానమే చెయ్యాలి. మీరు గురువారం గాని ఏదన్నా ఒక వారంతో విడి రోజుల్లో కూడా మీరు తలస్నానం చేస్తారు కదా, అలా తలస్నానం చెయ్యాలి. రోజు తల మీద నీళ్లు పోసుకోవడం. చేయకుండా అమ్మవారికి పూజ కార్యక్రమాలు, దీక్ష తీసుకున్నావు కదమ్మా, నువ్వు పవిత్రతలోనే ఉన్నారు కదా, కాబట్టి నువ్వు తలస్నానం చేసిన వల్ల మళ్ళీ పవిత్రత నీకు ఎక్కడి నుంచి వస్తుంది వేరేగా కదా. నువ్వు మాలధారణ అంటే పవిత్రత. ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటే కంపల్సరీ మళ్ళీ తలస్నానం చేయాల్సిందే. పుని స్త్రీకి వర్తించవు, కంఠస్థానం సరిపోతుందా, బట్టలు మార్చేయాల్సిందే. టాయిలెట్ కనుక వెడితే మటుకు తప్పకుండా స్నానం చేసి, మాల ధరించిన వాళ్లే కాదండి, ఇంట్లో నిత్యం ఉండేవాళ్ళు కూడా ఏదైనా దేవతా సంబంధించిన కార్యక్రమాలు, గుడి పూజారులు కానీ అయ్యగారులు కానీ ఎవరన్నా ఉన్నారనుకోండి, తప్పకుండా ఆడాముఖాని కాదు, తప్పకుండా స్నానం చేసి తీరాలి, ఆ బట్టలు తీసేసేయాలి. అంటే తలస్నానం చేయాలి, మళ్ళీ పూజ చేసుకోవాలంటే నేను అంటున్నా, ఊరికే చేయమని నేను అంటల్లా. మళ్ళీ ఏమన్నా సాయంకాలం మనం పూజ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ దీపారాధన చేసుకోవాలి, అగరత్తులు వెలిగించాలి. నువ్వు బాత్రూమ్ పోయి వచ్చావు, యూరిన్ గాడు టాయిలెట్కి లెట్రిన్కి వెడితేనే స్నానం చేయాలి. తలస్నానం కాదు, కంఠస్నానమే. తలస్నానం వద్దమ్మా, తలస్నానం అనేది ఎప్పుడు పడితే ఏ టైంలో పడితే అప్పుడు తలస్నానం చెయ్యరాదు, చాలా తప్పు. కాబట్టి అసలు ఈ నియమనిష్టలనే మనం ఆచరించగలమా లేదా, మనం ఈ యొక్క క్రమశిక్షణకు మనం అలవాటు పడగలమా లేదా అని వేసుకోవాలి. మాల తీరా వేసుకున్న తర్వాత మధ్యలో మేము చేయలేమని పక్కకు తప్పుకుంటే ఇంకా మళ్ళీ దోషం అది. ఇన్ని రోజులని ముందే అనుకుని చేసుకోవాలి, ఈ క్రమశిక్షణలన్నీ పాటించాలి. మాల వేసుకోగానే సరికాదండి, దీక్ష విరమణ అయిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది అది గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఏది చేసినా, దేవీ నవరాత్రులు చేసినా, వినాయక చవితి నవరాత్రులు చేసినా, మనలో కొమ్ములు కోరలు ఉంటేనే రాక్షసులు కాదు కదా. రాక్షసాంశతో ఉన్న వాళ్లే రాక్షసులు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా, అలాంటి వాళ్లే కాదు, మనలో కూడా కనిపించకుండా మనలో ఇంకొక మనిషి ఉంటాడు. ఇప్పుడు బయటకి మనం ఒక రకంగా ఉంటాం, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ, లోపల ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, అది ఇంట్లో బయటపడుతుంది. అవి దుర్గుణాలు. ఆ దుర్గుణాలు ఏంటి, 10 దుర్గుణాలు మనలో ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, ఇవన్నీ ఉన్నాయనని. ఎవరి మీద అసూయ పట్టం, ఎవరి డబ్బు కన్నా ఆశ పట్టం, కోపము, తర్వాత మోహము అంటే అన్నీ
అంటే ఆడగూతురు మీద మొహం మీద అవును, మోహం పడితే మోహం ఖచ్చితంగా. అని కాదండి, ఏదైనా వస్తువుల మీద కానీ వాహనాల మీద అదే. కానీ డబ్బుల మీద మోహం అనేది. తర్వాత ఏంటంటే సోమరితనం, ఉమ్, ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో ఊరికే కూర్చుంటారు, పని పాట లేకుండా ఒకళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు. సోమరితనం, ఇది కూడా 10 రకాల దుర్గుణాలు. ఈ దుర్గుణాలు ఈ వీటిల్లో మనం ఇంతవరకు ఈ మాలధారణ వల్ల పోగొట్టుకున్నాం. ఓకే. మాలధారణ వల్ల ఒక ప్రయోజనం ఉండాలి, మీ జీవితానికి ఒక సంకల్పం అనేది ఉండాలి. అవి లేకుండా మీరు మాలధారణ వాళ్ళు వేసుకోమన్నారు, వీళ్ళు వేసుకోమన్నారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని నడటం అనేది అది పద్ధతి కాదు. ఎందుకు వేసుకుంటున్నామంటే ఇందుకు వేసుకుంటున్నాం, మనలో ఒక చైతన్యం రావటానికి, మనం ఒక గొప్ప మనిషిగా మారటానికి, మనలో ఒక దైవశక్తి రావటానికి, మన మనసు నిర్మలం అవటానికి, ఏదైనా కలుషాలుంటే కడుక్కోవటానికి. తప్పకుండా తప్పకుండా ఇవన్నీ. చాలా చక్కని విషయాలు చెప్పారు. ఎందుకంటే భవానీ మాల వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతోటి ఉండకుండా వాళ్ళ టైం పాస్ అవునవును. కోసం కూడా మీరన్నట్టు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరితో అయినా కొద్దిగా, ఇప్పుడు భార్యతో అయినా ఎవరితో అయినా మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదండి. ఆ, భార్యతో అయినా సరే మాలాధారణ చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఉమ్, బ్రహ్మచర్యం, దీంట్లో మీకు ఇంకో విషయం చెప్పాలా, తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాల్సిందే. మీరు పాటించాల్సిందే. ఆడవాళ్ళు వేసుకోండి మాల, మగవాళ్ళు వేసుకోండి ఎవరు వేసుకున్నా సరే సరే, బ్రహ్మచర్యం కూడా పాటించాల్సిందే. వేసుకోవాలి. అసభ్యకరమైన ఉట్టప్పుడు ఏదైనా మనం సరసాలు ఆడొచ్చు, భార్యాభర్తలు సరసాలు ఆడుకుంటారు కదా, అది కూడా నిషిద్ధం. ఆ, ఆ సరసాలు వాడటం వల్ల ఏంటి, మనలో కొన్ని రాకూడని కోరికలు కలగచ్చు దాంపత్య విషయంగా. ఆ, కాబట్టి అట్లాంటివి ప్రేరణలకు దూరంగా ఉండాలి. ఉండాలి. ప్రేరేపణ కలిగించే దృశ్యాలు చూడటం ఎంతసేపు గానీ అమ్మవారి ధ్యానంలో ఉండడమే ఉండాలే మంచిది. స- ప్రేరేపణ కలిగించే దృశ్యాలు చూడటం గానీ వినటం గానీ చేయకూడదు. అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యానించుకుంటూ అమ్మవారి సేవలోనే ఎప్పుడు లీనమవుతూ ఉంటేనే ఆ మంచి మాలకు జీవితం అండి, మనము పండించుకోవాలి. ఆ ప్రాధాన్యత ఇచ్చే 40 రోజులు అవును. మీరు జీవితాన్ని పండించుకోవాలి. ఖచ్చితంగా అది. ఖచ్చితంగా మంచి విషయాలు చెప్పారు అమ్మా. మరోసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు మా హిట్ టీవీ తరఫున. మరి చూశారు కదా విజయదశమి నవరాత్రులు ఎలా పాటించాలి, దుర్గా మాల వేస్తే, అమ్మవారి మాల వేస్తే ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి నియమాలతోటి ఉంటూ మనము ఏటిని అంటే ఒక బ్రహ్మచర్యాన్ని కూడా ఎలా పాటించాలనేది కూడా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఆయుధ పూజ, ఇటు వాహన పూజ కూడా ఎప్పుడు జరిపించుకోవచ్చు, జమ్మి చెట్టు పూజ ఎప్పుడు చేయాలి, విజయదశమి ఎప్పుడు జరిపించుకోవాలి, అన్ని విషయాల పట్ల ఈ నవరాత్రులలో ఎలాంటి ప్రత్యేక రోజులు ఉన్నాయి, ప్రత్యేకత కలిగిన రోజులకి ఏం చేయాలో కూడా చక్కగా వివరించారు కదా. మరి విన్నారు కదా, ఈ 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ తరఫున మేము కోరుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.